శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం బొబ్బిలిపేటలో గత నెల 25వ తేదీన వైసీపీ నాయకుడు జి చంద్రయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై పోలీస్ స్టేషన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. కొంతమంది వ్యక్తులు ఆయన్ని కొట్టి చంపినట్లు వెల్లడించారు. హత్య జరిగిన ప్రాంతంలో దర్యాప్తు చేపట్టామని అన్నారు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వాళ్ళ భార్య అయినటువంటి ఈశ్వరమ్మ ఆమె వచ్చి ఆముదాల వలస పోలీస్ స్టేషన్లో భర్త ఇలా చనిపోయి పడున్నాడు అని చెప్పి వాళ్ళ గ్రామస్తులు గుర్తించడంతో ఆమె వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుని ఇమీడియట్గా మేము ఒక మర్డర్ కేసుగా నమోదు చేసి మా సిఐ గారు ఆముదాల వలస ఎస్ఐ గారు ఇద్దరు కూడా రాత్రి హోటాహుటిన నేరస్థలానికి వెళ్ళి పరిశీలన జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే నేను అలాగే ఇతర సీఎలు అందరం కూడా ఆ నేరస్థానాన్ని పరిశీలించి సైంటిఫిక్గా క్లూస్ టీమ్స్ తోటి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తే అక్కడ రకరకాలైనటువంటి మా అంశాలన్నీ కూడా మన పరిగణలోకి వచ్చినాయి. కొంతమంది వ్యక్తులు అతన్ని అత్యంత దారుణంగా కొట్టినట్టుగా కూడా మనకు కనిపించింది. ఆయన తాలూకా హెడ్ ఇంజురీ అనేది బుర్రని బాగా దారుణంగా కొట్టారు. అలాగే